గురుగారు, మన సాహిత్యంలో వ్యతిరేక భావాలను వెల్లడిస్తూ కవులు చమత్కారంగా శ్లోకాల్లో ఆవిష్కరిస్తూ ఉంటారు. ఆ విశేషాలను తెలియజేస్తారా? హృదయానికి ఆహ్లాదం కొలిపేటువంటి అనేక చమత్కార శ్లోకాలు మన సంస్కృత సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో ఉన్నాయి. ఒక చమత్కారం: హతో హనుమతో రామః సీతాసా సంతోష నిర్భర రుదంతి రాక్షసా సర్వే ఆహారామో హతః. దీని అర్థం ఏంటంటే, మొట్టమొదటి అర్థం ఏంటంటే, హనుమంతుడి చేత రాముడు హతుడయ్యాడు. ఈ వార్త తెలిసినటువంటి సీత సంతోష నిర్భర, సీత చాలా సంతోషించింది. రాముడు హనుమంతుని చేతిలో మృతుడయ్యాడన్న విషయం తెలిసి రాక్షసులందరూ కూడా ఏడ్చారు. రుదంతి రాక్షసాహ సర్వే. ఏమిటండి బాబు ఈ శ్లోకం? హనుమంతుడి చేతిలో రాముల వారు హతుడవటం ఏమిటి? ఇది తెలిసి పరమ పతివ్రత అయినటువంటి సీతమ్మ సంతోషించటం ఏమిటి? అందులో రాక్షసులు పండగ చేసుకోవాలి కదా, వాళ్ళు ఏడవటం ఏమిటి అని అంటే, ఇక్కడ పదాలని విడగొట్టడంలో చమత్కారం వస్తుంది. అది ఇక్కడ అంటే పద సంపద ఎంత అవసరమో ఈ శ్లోకం మనకు చెప్తోంది. హతో హనుమతః ఆరామః. ఇక్కడ రామః కాదు, ఆరామః అంటే ఉపవనం. లంకలో ఉన్నటువంటి ఆ ఉద్యానవనం ఏదైతే ఉన్నదో, ఆరామం అంటే తోట, ఉద్యానవనం. అది రావణాసురుడు తోకకి నిప్పంటించిన తర్వాత హనుమంతుల వారు ఏం చేశారు? మొత్తం ఆ ఉపవనాన్ని మొత్తాన్ని తగలబెట్టేశారు. లంకలో ఉన్నటువంటి ఉపవనం, లంకానగరం కాలుస్తూ ఆ ఉపవనం కూడా కాల్చేశారు, ఆ తోటని కాల్చేశారు. దాన్ని ఇక్కడ చెప్తున్నాడు, అలా విడగొట్టుకోవాలి. హతో హనుమతః ఆరామః, తోటని తగలబెట్టాడు. ఎప్పుడైతే హనుమంతుల వారు ఇలా ఉద్యానవనాన్ని తగలబెట్టారో, అబ్బబ్బబ్బా, ఇన్నాళ్ళకి రావణుడికి బుద్ధి చెప్పేటువంటి వాడు వచ్చాడు, పరాక్రమాన్ని తెలియచేశాడు అని చెప్పి సీత సంతోష నిర్భర, సీత చాలా సంతోషించింది. రుదంతి రాక్షసాహ సర్వే. మరి తమ తోట నశించిపోతే, తమ సంపద నశించిపోతే ఎవడైనా ఆనందిస్తాడా? రుదంతి రాక్షసాహ సర్వే, రాక్షసులందరూ కూడా ఏడ్చారు. ఆహా రామో, ఆహా ఆహా, అయ్యయ్యో మా తోట ఆరామో, ఆరామం మొత్తం కూడా తగలబడిపోయింది కదా అని చెప్పి రాక్షసులందరూ ఏడ్చారు. ఇది చమత్కారం. ఈ చమత్కారం కనుక మనకు తెలియలేదనుకోండి, ఇదేమిట్రా ఇలా అంటాడు, హనుమత రామో హతః ఏమిటి, హనుమంతుల వారి చేత రాముడు హతుడు అవటం ఏమిటంటే, శబ్దం తెలియటం చాలా ముఖ్యం. అందుకే పెద్దవాళ్ళ ద్వారా ఎప్పటికప్పుడు ఆ ఉచ్చారణని తెలుసుకోకపోతే సుకరము అనేటువంటిది సూకరము అవుతుంది. సుకరము అంటే తేలిక, సూకరము అంటే పంది. కాబట్టి ఒక అక్షరాన్ని సరిగ్గా ఎలా పలకాలో అలా పలకటం తెలుసుకోవాలి. ఇది చమత్కార పద్యాల్లో ఉన్నటువంటి, ఈ శ్లోకాల్లో ఉన్నటువంటి అంతరార్థం.